ఎక్కడా పోలే. రేపు రేపు కూడా ఎక్కడ లే. మన్నాడు మన్నాడు ఎక్కడ లే. మొన్న కొడక ఎప్పుడు ఇంటికాడ అనుకుంటే నాతో పదామరా డబ్బులు కట్ల 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 లోపల మొన్న కొడక ఏడ కట్ల. అవునా డబ్బులు సంపాదిస్తామరా. ఎట్లనా ఒప్పందాలు చేస్తాండ కాంట్రాక్టర్. ఏం ట్రాక్టరా? ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్. ఈ చుట్టుపక్కల ఏం పని ఉన్నా నేనే ఒప్పుకుండేది. ఏం పని ఉన్నా? ఇంతకు ముందు ఆదమ్మ నేను బాతా అంటే ఇప్పుడేమే ఇప్పుడు ఆదమ్మను మాట్లాడినా మాకుండా బాగేసిరు నాకేని అనుకుంటున్నా. నా ఎల్లుడు అక్కడ పోయినా నేను ఆదమ్మ నేను బాతా అంటే ఒప్పందాలు చేసేకి ఇప్పుడు ఆదమ్మను మాట్లాడినా. ఏమే నన్ను ఎక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది. నేను ఇక్కడ రాయమ్మక్క ఏమన్నా అందుకే అమ్మని పిలిచేది వద్దు. 1000 రూపాయలు ఒప్పుకున్నా. ఇద్దరు పదాము కష్టపడదాం వచ్చిందంటే శరీరం చూసుకుందాం. శరీరమా లెక్కల్లా కరెక్ట్ కొండ లేకుంటే మగ మొక్కిలిపోతుంది. నాకు లెక్కలు రావడం మోసం చేయకూడదు. 1000 రూపాయలు ఒప్పందమా 250 నీకు 750 నాకు. తినేది కుడిసేది ముద్దు లెక్కలు బాగుండాలి నాకు. ఎట్లా మాటలకి నాకు రేగిపోయేది. ఎట్లా ఎలా ఎట్లా చెప్పు? ఇప్పుడు చెప్పు, నువ్వు లెక్క చెప్పు. 250 నువ్వు తీసుకో 750 నాకు. నువ్వు పుట్టు మూసుకొని ఆ సీజుకి నువ్వా ఈ పక్కది కాళ్ళ ఆ పక్షి 250 నీకు 750 నాకు. ఆ పక్షి ఇక్కడ వేసినావు కదా కదా అయితే ఉన్నిలే ఉన్నిలే నీకు బాగా వస్తాయి లెక్కలు. నాకు చేయి ముఖ్యమా. ఏమంటే ఎవలాట కోట మామ. ఏమంటే చింతమాన్ కింద ఉండే అప్పుడే అట్లా జరిగింది పొరపాటు. అదే అందుకే కానిపు చేసేదానికి నీకు పెద్దగా కష్టం లేదులే. కానిపు చేసేది ఒప్పుకున్నా. నువ్వు తలకాన్ని నిలబడుకోండు నేను ఆదమ్మ దిగబరికేస్తాను. ఎవరు రీడు మా మగవాళ్ళు ఇప్పుడు కాన్ చేసేదే. ఇప్పుడు కడుపు చేసేది ఎట్లా అవునా? ఇప్పుడు అక్కడ వాళ్ళకి వెళ్తే ఏంది అడుక్కుండేది. ముద్దల తోటలోకి ఫోన్ చేసి జేసీపీ ఒకటి రమ్మను. జేసీపీ వెళ్ళనా? అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లు వేసేసాయి. జేసీపీతో తోడితే అమ్మ చచ్చిపోతుంది. ఒకేళ్ళు పెట్టిస్తా. ఒకేళ్ళొద్దు పుట్టుకోసొద్దు. అమ్మ పైకి పెట్టి కిందకే మంత్రసానే కాళ్ళ అంతే. ఆడవాళ్ళే కాదు అంతే. సరే పిలుచుకొని అంతే. సరేలే కదా కదా. ఎంత బాయ్ మొక్కజొన్నల్లా అబ్బా ఈయనకేం రాసం వచ్చిందిరా స్వామి. అబ్బా అబ్బా బుద్ధి లేక గెలిపెడితే కదా. ఓయ్ బాబు మద్రసాని మీ అక్క మగుడు బాబు. వాంటి పారదంగి లేదు లేడా ఎక్కడ పోయి పాప పాపా
ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్రాపు కలదానా ఎదురుగా ఉండి ఏల నమ్మి మాటలాడావు చీరెంత బాగుంది నీరెంత బాగుంది తీరారవిక కలవని చోటు చోటు బాగుంది నువ్వు డోరీ ఐపీఎం మగం కల్లా చూస్తున్నాడు ఆ కడుపు కళ్ళ పడిండే సీతాకు ఒక చిలకల్లే చూసుకున్నాడు ఎట్లెట్లా ఉన్నాయి నరసింహులు చూడు ఆ పక్క ఉన్నాడు ఈ పక్క వచ్చేసినాడు ఏమండి ఏముండవు పాపా ఏం బాబు ఎన్నెన్నెన్నో ఊహలు గుండెల్లో ఉన్నాయి ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలు కళ్ళల్లో చేరాయి ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కరిగించానుగా కళ్ళం రాసినా కదలొస్తానుగా మనకన్నా పొడిచే మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడతా కాదురా మన చెయ్యి పడితే ఆయన మొక్కజొన్నలు పోతే బా ఏమన్నా బాబా ఏమండి రూపులతో గుచ్చి గుచ్చి సంపతే గుండెల్ని గొల్ల చేసి నిద్రమ కోసం నేను పిచ్చోనైపోయాని నిద్రమ కోసం నేను పిచ్చోనైపోయాని నీ కళ్ళు నీ కళ్ళు నీ కళ్ళు పేలు నాకు నిన్ను చూస్తా ఉంటే ఏదో ఎక్కడ నర్రాలు అక్కడే ఇలా నీకు పెళ్ళి అయిందా ఇంకా లేదు బాబు అయిండ్లా లేదు ఇంకా అయితే నాకు అయిండ్లా ఎవరైనా నాకు గలదండి మీరంతా వేస్ట్ మండి అక్కడ వాళ్ళకంత వీక్నెస్ లే నీకేంటికైతే పెళ్ళి నువ్వు ఏడంటాడు దరేద్దా ఇలా నా పానం మంచిది కాదు పెళ్ళి అయిండ్లా ఇంకా లేదు బాబు పెళ్లి కాకుండా ఈ బలకోల పల్లె కల్లా తిరుగులాడద్దు ఇలా పిల్లోళ్ళు మంచోళ్ళు కాదు ఏమవుతుంది ఏమైతుంది 10 గంటలు దాటి రోడ్లోకి వెళ్ళబారినామనుకో మా మారప్ప గొర్రెలు కాటుకు వచ్చినాడు అనుకో ఎవరు అయిపో మారప్ప ఉండాలి నీకు తెలదు అయిపో పడిసేది మా ఇంటికాడ మేకపోతే పడిసేది రెండు ఒకటే మేకపోతలు అయితే ఇచ్చి పెడతాడు తారాడతాడు పాప సరేనండి నీ పక్కన పడ్డాది లేదు చూడవు పిల్ల నాది బావగాడు వచ్చేటి వేళ నీకు గాడు వచ్చేటి వేళ దీనికి వచ్చినాడు పసలేదు అనేదానికి అవసరమే నీకు అయ్యో ఊరి కట్టినాకనే పుట్టాడు అని అయ్యో ఏదో పెట్టినా బట్ట దాన్ని అదేమ్మా ఏం బాబు నీ పేరు ఏం పేరు నా పేరు నా పేరు నీ పేరే నా పేరండి ఆహా ఆహా నా పేరే సింధు అంటారు నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు పేరే సింధు అంటారు నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు అయ్యో నా పేరే అయ్యో నా
మై నేమ్ ఈస్ అన్ని అదే కదా అయ్యా ఏం అట్లా కసురుకుంటావు ఉడికిపోతుంది నాకు అట్లా కాదు నాకు అట్లే సరే ఇంకా ఏమండి బాబు నా చూపే సిన్నలో పైన నా కళ్ళే కన్నులో అయ్యో నా పేరే అయ్యో నా పేరే ఏమండి ఏడంటే ఆడి చేతులు పెట్టద్దు ఇలా వాడు మంచోడు కాదు నువ్వు అయిండ్లదమ్మి కాదు బయ్యారెడ్డి 50 రెడ్డి ఆడే కొంట్ల బయ్యారెడ్డి సరిగా వద్దులే వద్దులే బట్ట మరి ఇంకా ఏమండి ఏమండి నేను గట్టేదే పట్టు సీర నేను తొడిగేదే పట్ట అయ్యో నా పేరే అయ్యో నా పేరే ఏమండి నన్ను ఈ ఊర్లో చిన్నగా తూము సుందరి అంటారండి ఎట్లా ఆ తూము సుందరి అవును బాబు చిన్నగా తూము ఈ సుందరి ఊరంతా కలిసి పెట్టినారండి తూము సుందరి అని చిన్న ఆ గేట్ వాళ్ళు ఉందా నా దానికి బైపాస్ గేట్ వాళ్ళు గీట్ వాళ్ళు ఆహా వచ్చి నీళ్ళల్లా పోతా ఉండేది పోతా ఉండొచ్చు గేట్ వాళ్ళు పెట్టించుకోరాదా నా దానికి పొట్లాదలే చిన్న చిన్న చేపించేది సరే బాబు నన్ను ఈ ఊర్లో అదిలోకి సుందరి అంటారండి అతిలోకి సుందరి ఆ. నువ్వు అతిలోకి సుందరి అయ్య, అట్లా మూలగా ఇప్పుడిప్పుడే నాకు కొత్త పెళ్లి సంబంధాలు వస్తాయి నేను మూలిగా దానికి నీ పెళ్లి సంబంధాలకి ఏం నువ్వు సంబంధం అట్లా మూలతో కొట్టిగాలు కూడా రారు ఇండ్ల కాడికి వాళ్ళ ఇంటికాడ ఎవరో ఉండారా మగవాళ్ళు వచ్చినారు రారు మళ్ళా నువ్వు మూలకి సాయిద్దు అట్లే మగవాళ్ళు లేకుంటే నిద్ర పట్టదేమో అట్లా కాదు బాబు నిన్గా ఇండ్లప్ప ఏందైండ్లా నిన్గా ఇండ్ల మా ముసచ్చగా కావాల్సిన చేపెట్టి చూడు ఏందైండ్లా పెద్ద బిడ్డ ఆ. నేను కూడా ఇండ్లాడా కాదు పిల్లలు సరే నువ్వు ఎట్లున్నదా నువ్వు పాప ఎట్లున్నదన్న తెలిసిన బాబు ఆహా ఎట్లా పుట్టినో నేను ఎట్లా పుట్టినో పరమగోడుండేటప్పుడు ఎట్లా పుట్టి అవునా హాయ్ పుట్టినో నేను ఎట్లా పుట్టినో పరమగోడుండే ఏమండి నా ముందు మొగుడు ఉన్నప్పుడు ఎట్లున్నది అలా చూసినా ఎట్లున్నదా నువ్వు పాప అది వాడపు సత్తుకపోతి ఒరి మామ నేను అకలోని ఒక బిడ్డే గట్టి ఒరి మామ అవుడా అయ్యయ్యా ఎవరు సన్నగా ఉండేదా వీళ్ళు ఏమి పుల్లరకం మాటలు చెప్పుకుంటారా బాబు ఆదివారం సంత సంత అయిపోయి పోతలే పంట విన్నాక ఆ, మేకపోతే ఇప్ప ఆ, అయిపోచ్చిన సంతలేకి మారప్ప ఆ మారప్ప వచ్చిండే ఆ, అయిపోయి సింతలేక ఒక మగబిడ్డని కంటే బాబు ఆహా. ఆ ఈ నరసింహప్ప ఎక్కడ కనపల్లా ఆ నరసింహప్ప ఇంకో సంతకు వచ్చిండే ఏటికా ఈ ఆ సంతకు దర్శన ఆ. పల్లె పల్లె సంతకపోతి ఒరి మామ నేను ఆహా పల్లె పల్లె సంతకపోతి యాడా నా పేరు ఎత్తినావంటే లేదు యాడు వాడు అన్నాడు యాడ బాబాయ్ వాడు అయిపో చెప్తాడు అయిపోక మాట ఇంటి వాటిని ముందుగా నువ్వు అయ్యా బాబాయ్ కదా ఇప్ప బాబాయ్య ఆ
బాబు ఆ? మొదలపల్లి సంతకు పోయి ఎప్ప పేరు ఎప్ప నరసింహప్ప ఆ, ఆ ఎప్పకు ఒక ఆడబిడ్డని కట్టండి మారప్పకు ఒక బిడ్డ నరసింహప్పకు ఒక బిడ్డ ఒక బిడ్డ మంచి పతి నాకు ఎంతమంది మగ బిడ్డలు తెలిసినండి ఎంతమంది ఆహా మగ బిడ్డలో తల్లినైతే ఒక మహామహానేను. ఓరి ఆ మగ బిడ్డలో తల్లినైతే ఒక మహామహానేను. తెలియదు. బాబు ఏమండి నేను ముగ్గురు బిడ్డల తల్లి అయినా కూడా నేను మొగుల పక్కన ఒకనాడు పడుకుంటే ఆడది కాదండి. ఇది ఇది రే పతివర్త ధర్మం అంటే అట్లుంటుంది. ముగ్గురు బిడ్డలు ముగ్గురు పక్కల పనుకో ఒకనాడు పడుకోండ్లా అట్లా అట్లా ఎలా నాకు దిగులయ్యి ఆ, నువ్వంతే పైన పండుకోడాడ హాయప పెళ్ళాం పక్కల పడుకోండి దిగులయ్యి ఇప్ప సరే సరేనండి బాబా. మళ్ళీ ఏం బాబు ఆట పాటలకేమి గాని సరేలే మనది ఏ ఊరండి మా ఊరు ఆహా బుద్ధి బళ్ళారి దేశం కులమ్మే కాడిరా బాబు కులమ్మే ఆడనిరా అవురా బుద్ధియ బళ్ళారి దేశం బుద్ధి బళ్ళారి దేశం కులమ్మే దాడిరా బాబు కులమ్మే దాడిరా ఏమిటి ఏమండి మాది గుత్తి మీది గుత్త ఆ, గుత్తి మాది కదా ఎలా మీది ఓ, ఎట్లయితుంది మాది గుత్తి ఏం నరసింహన్న ఆ, మాది ఆ, సంక్రాంతి గుత్తి మాదే గుత్తి మాది మళ్ళది మీది గొంతు కళ్ళ అట్లా కాదు బాబు. గుత్తి మాది గుంత మాదే రెండు మేమేనా రెండు మావే మేము ఎప్పుడైనా రావాలంటే ఇట్లా దూరం మా గుత్తిలో గుంతలో దిగురు రాళ్ళ మీరు డౌన్లో మీ ఎన్ని గుత్తులైనా మా గుంతలో దూర కోసం తప్పదు బాబు అట్లా ఆ మీ పుట్టినిల్లు పాపా ఓరి బాలు పల్లారి దేశం బాలోబా ఓరి మామా అరే మామా పొడుసు బియ్యే నిన్ను పెళ్లి చేసుకుంటే గనా కష్టపడే పనేలే చేసేస్తా ఎవరికో బాగలేదు జ్వరం లోపల ఉండు రెచ్చిపోయి వస్తా అయ్యా, అయ్యా, వదిలు, వదిలు, వదిలు. మన అత్తగారు ఎవరు పాపా మాతగారు వెళ్ళండి ఆహా హక్కిడ కీలా కోట వక్కిడ వక్కిడ కీల కోట మాది వత్తిల్లురా బాబు మాది వత్తిల్లురా బాబు నీకెన్ని ఏ లడ్డు అయ్యా ఎక్కడెక్కడ సస్తావా 5 నిమిషాలు నువ్వు జాయిపో మాకేం పని